సంపాదించుకోవాలి. దేవుని మందిరానికి వెళ్తున్నానంటే ఆ దేవుని యొక్క దీవెన ఒకటి నేను సొంతం చేసుకొని ఇంటికి మోసుకురావాలి అనే ఆసక్తితో మనం రావాలి. నేను మొట్టమొదటిగా దేవుని మందిరానికి వెళ్తున్న రోజులు అంటే నేను 10వ తరగతి చదువుతున్న రోజులు అవి. మా పెదనాన్నగారు ఇంట్లో ఉండేవాడిని. మా పెదనాన్నగారు మేము మందిరాన్ని బైబిల్ తీసుకుని బయలుదేరంగా రే మోకరించండి అనేవాడు. నేను మా అన్న మా పెదనాన్నగారితో పోయేవాళ్ళం. మా పెదనాన్నగారు బయటకు వస్తా వెంటనే ఆ డోర్ దగ్గర మోకరించేవాడు. మోకరించి మీరు కూడా మోకరించి ప్రార్థన చేసుకోండి రాని. సరే మా పెదనాన్నగారు మోకరించాడు, నేను మా అన్న మోకరించి ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళం. నేను ఒకరోజు అడిగా, పెదనాన్న ఏమని ప్రార్థన చేయాలి, ప్రార్థన చేసుకుని బాధమన్నావు మందిరానికి అన్నా నేను. అంటే అరే మందిరానికి వెళ్తున్నామంటే మందిరానికి వెళ్ళి ఏదో ఒకటి తెచ్చుకోవాలి. కొట్టుకెళ్ళి ఏం తెచ్చుకుంటాం, సరుకులు తెచ్చుకుంటాం. హోటల్కి వెళ్ళి ఏం తెచ్చుకుంటాం, బిర్యానీ ఏం తెచ్చుకుంటాం, కనుక ఆ బిర్యానీ తెచ్చుకుంటాం. లేకపోతే ఇంకెక్కడికి పోయినా ఏం తెచ్చుకుంటాం, ఏదో తెచ్చుకుంటాం. మందిరానికి వెళ్తే ఏదో తెచ్చుకోవాలి. ఇది ఆత్మ సంబంధమైన ఉంటే దేవుని మందిరంలో వాటిని తెచ్చుకోవాలి. వాటిని తెచ్చుకోవటానికి మనం వెళ్ళాలి. అందుకని యేసయ్య ఇప్పుడు నీ మందిరానికి వెళ్తున్నాను, అందుకని నీ మందిరానికి వెళ్తున్నాను, నేను మరలా వట్టి చేతులతో రాకూడదు, నా హృదయం నిండా నా గుండెల నిండా నీ ఆశీర్వాదాన్ని నింపుకొని రావాలి అని ప్రార్థన చేసుకో. మందిరానికి వెళ్తాను ప్రభా, నిన్ను మోసుకొచ్చుకోవాలి ప్రభా, నువ్వు నాతో రావాలి ప్రభా అని ప్రార్థన చేసుకో. మందిరానికి వెళ్తున్నాను ప్రభా, మందిరానికి వెళ్తున్నాను ప్రభా, అక్కడ నుండి నిన్ను గురించి తెలుసుకోవాలి, నీ గురించి నీ మార్గం గురించి నేను బాగా ఎరిగి తెలుసుకొని ఆ మార్గంలో నడవటం గ్రహించాలి ప్రభా, నేర్పయ్యా అని ప్రార్థన చేసుకో అని ఆ మాటలు చెప్పాడు మా పెదనాన్నగారు. అందుకని మందిరానికి వెళ్తున్నానంటే మోకరించి ప్రార్థన చేసుకోవడం నాకు అలవాటు. ఎప్పుడు మందిరానికి వెళ్తున్నా మోకరిస్తాను, ప్రార్థన చేసుకుంటాను. ప్రభుకు ఒకసారి స్తోత్రం.